నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మెరుపు తగ్గిన మిరప గతేడాది రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగు. ఈ ఏడాది ఇప్పటికీ 3.36 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు. గతేడాది రికార్డు స్థాయి ధరలు. ఈసారి కనిష్ట స్థాయిలో ధరలు. మిరప మెరుపు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు, వరదలతో పంటలు భారీగా దెబ్బతినడంతో పాటు నల్లతామరతో సహా చీడపీడలు, తెగుళ్లు ప్రభావానికి తోడు మార్కెట్లో ధర లేకపోవడం మిరప రైతులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు కాగా 2022లో 5.70 లక్షల ఎకరాల్లో సాగవగా 2023లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 3.36 లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప నారు వేయగలిగారు. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 15,000 ఎకరాలకు పైగా వర్షాలు, వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. సీజన్ ముగిసే నాటికి 4.50 లక్షల ఎకరాలు దాటడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు కాస్త కలవరపెట్టాయి. భారీగా పతనమైన ధర 2022-23లో క్వింటాకు గరిష్టంగా 27,000 ధర పలకగా 2023-24 సీజన్లో గరిష్టంగా 29,000 వరకు పలికింది. అలాంటిది ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డులో క్వింటాకు గరిష్టంగా 18,600, కనిష్టంగా 9,500 రూపాయలు చొప్పున ధర పలకడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది క్వింటా 50,000కు పైగా పలికిన బాడిగ రకం మిరపకు ఈసారి 12,000కు మించి పలకని పరిస్థితి నెలకొంది. మరొక పక్క 2022-23 సీజన్లో ఎకరాకు 18 నుండి 23 క్వింటాళ్ల చొప్పున 11.50 లక్షల టన్నుల దిగుబడి రాగా 2023-24లో 20 నుండి 25 క్వింటాళ్ల చొప్పున 12.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుండడంతో 10 లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.